హాయ్ ఫ్రెండ్స్, మన హిందూ పురాణాల్లో ఎన్నో ఆసక్తికరమైన కథలున్నాయి. మన పురాణ ఇతిహాసాల్లో ఒక గ్రీకు వీరుడున్నాడనే విషయం తెలుసా? అతనే ఏకాఏకి భగవత్ స్వరూపుడైన శ్రీకృష్ణుని మీదకి దండయాత్ర కూడా వచ్చాడు. మధురలో ఉండే బలరామకృష్ణులను మొత్తం రాజధానినే సముద్ర గర్భంలోని ద్వారకకు మార్చేట్లు చేసిన ఒక శక్తివంతమైన రహస్య పాత్రే మనం ఇప్పుడు చెప్పుకునే కాలయవనుడు. కాలయవనుని ప్రస్తావన భాగవత పురాణం దశమ స్కందంలోను, హరివంశ పురాణంలోని విష్ణు పర్వంలోను, విష్ణు పురాణంలోని 5వ ఆశ్వాసంలోను, ఇక మహాభారతంలోని మౌసల పర్వంలోనూ ఉంది. బ్రహ్మాండ పురాణంలో ఈ కథ ఉత్తర భాగంలో శ్రీకృష్ణ చరితం అనే భాగంలో కాలయవనుడి పాత్ర చర్చించబడుతోంది. అతని జనన మరణాలు ఒక దైవిక లీలలో భాగంగా జరిగాయి. అతను ఈ కథలో నాయకుడా, ప్రతినాయకుడా? అసలేం జరిగిందో తెలుసుకుందాం రండి. కాలయవనుడి కథలోకి వెళ్దాం. గర్గ్య మహర్షి. శివభక్తుడైన గర్గ మహర్షి శివుణ్ణే గురువుగా చేసుకుని తపమాచరించినాడు. సకల విద్యలు శివుడి నుంచే పొందినాడు. ఇటువంటి గర్గ మహర్షి యదువంశానికి కులగురువు. ఒకరోజు యాదవులు అతన్ని అవమానించారు. నీవు నీరసుడివి, నీకు సంతానం కలగదు అని నవ్వారు. ఈ అవమానం గర్గ్యునిలో కోపం రగిలించింది. అతను దక్షిణ సముద్ర తీరంలో తీవ్రమైన తపస్సు చేశాడు. 12 సంవత్సరాలు ఇనుముదూలిని ఆహారంగా తీసుకున్నాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై నీకు యాదవులను భయపెట్టే కొడుకు పుడతాడు అని వరమిచ్చాడు. గార్గ్యుడు తపస్సు అనంతరం ఒక యవన రాజకుమార్తెతో వివాహం చేసుకున్నాడు. ఆమె గర్భంలో జన్మించిన వాడే కాలయవనుడు. అతని చర్మం నల్లగా షాయం లాంటిది. అందుకే అతని పేరు కాల, అంటే నలుపు ప్లస్ యవన. తూర్పున కనిపించిన మొట్టమొదటి గ్రీకులను యవనులు అని పేర్కొన్నారు. బ్రాహ్మణుడైన గర్గ్యుని బీజంతో క్షత్రియ రక్తంలో పుట్టిన ఈ శిశువు యవనుడు, బలవంతుడు, కృష్ణునికి శత్రువుగా పుట్టాడు. కాలయవనుడు పెరిగి రాజే యవన రాజ్యాన్ని శక్తివంతంగా పరిపాలించాడు. అతను గొప్ప యోధుడు, తెలివైన రాజు. తన ప్రజల కోసం అనేక మంచి పనులు చేశాడు. రాజ్యాన్ని సంపన్నం చేశాడు. శత్రువులను ఓడించాడు. అతని ధైర్యం, శక్తి అందరినీ ఆకర్షించింది. ముఖ్యంగా మగధరాజు జరాసంధుణ్ణి. ఇక అతని గుండెలో యాదవులపై కోపం రగులుతోంది. కృష్ణుని మహిమ గురించి నారదుని ద్వారా విని యదుకుల శిరోమణిని ఓడించాలనే కోరిక పెంచుకున్నాడు. శివుడు అతని తండ్రికిచ్చిన వరం యాదవులు నీ కుమారుని యుద్ధంలో ఓడించలేరు అతని అహంకారిగా మార్చింది. అతను యాదవుల రాజ్యం మదురైపై దాడి చేయాలని నిర్ణయించాడు. శత్రువుకు శత్రువు మిత్రుడవుతాడు కదా. అలా కంసుడి మామ మగధరాజు జరాసంధుడు కాలయవనుడితో స్నేహం చేశాడు. అప్పటికే జరాసంధ 17 సార్లు మధురపై దాడి చేసి శ్రీకృష్ణ చేతిలో ఓడిపోయాడు. ఇప్పుడు కాలయవనుడి సహాయంతో తూర్పున జరాసంధుడు, పశ్చిమ దిక్కున కాలయవనుడు తన 30 లక్షల యవన సైన్యంతో మధురను ఆక్రమించాలని ఎత్తుగడ చేశారు. ఇక శ్రీకృష్ణుడు యాదవులను రక్షించడానికి మయుని సహాయంతో సముద్ర గర్భంలో ఒక అద్భుతమైన నగరం ద్వారకను నిర్మించి మధుర ప్రజలకు అక్కడికి తరలించాడు. కానీ కాలయవనుడు వెనక్కి తగ్గలేదు. కాలయవనుడి సైన్యం చూసిన కృష్ణుడు యుద్ధం చేయకుండా యుక్తితో కాలయవనుని ఒంటరి యుద్ధానికి సవాలు చేసి తాను ఉరుకుతూ ఒక గుహ వైపు వెళ్లాడు. కాలయవనుడు కృష్ణుడు భయపడ్డాడనుకుని అతన్ని వెంబడిస్తూ కృష్ణుడు వెళ్లిన గుహలోకి ప్రవేశిస్తాడు. ఆ గుహలో త్రేతాయుగం కాలంలోని గొప్ప రాజు ముచుకుందుడు నిద్రిస్తున్నాడు. ఆ రాజు ముచుకుందుడు దానవులపై యుద్ధం చేసి సహాయం చేసినందుకు గాను ఇంద్రుడు అతనికి ఒక వరం ఇచ్చాడు. ముచ్చుకుందుడు రేయింపగలు యుద్ధం చేసి అలసిన నీ నిద్రను భంగం చేసిన వాడు ఉత్తర క్షణంలోనే బూడిదైపోతాడు. కాలయవనుడు చీకటిలో కృష్ణుడి శాలువాతో కప్పబడిన ముచ్చుకుందుడిని చూసి అతన్ని కృష్ణుడని భావించి అహంకారంతో అతన్ని తన్నాడు. అంతే, ముచ్చుకుందుడు కళ్ళు తెరిచి కాలయవనుడిపై దృష్టి సారించాడు. అంతే, కాలయవనుడు క్షణంలో బూడిదైపోయాడు. ఇలా ఈ గ్రీకు యోధుడి కథ పరిసమాప్తమైంది. కాలయవనుడి మరణం భగవాన్ శ్రీకృష్ణుడి దైవిక లీల. కాలయవనుడు అహంకారంతో నాశనమైన అతని కథ మనకు ఒక పాఠం నేర్పుతుంది. ఎంత శక్తివంతుడైనా దైవం ముందు అహంకారం నిలబడదు. కాలయవనుడి కథ మీకు నచ్చిందా? మీ అభిప్రాయాలను కమెంట్స్ లో చెప్పండి. మరిన్ని పురాణ కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.